ఈ ప్లాస్టిక్ వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఏ చెరువులో పట్టినా, ఏ సముద్రం అంచులను పట్టినా ఎక్కువగా ప్లాస్టికే ఉంటుంది. దీనికి కారణం ఎవరంటే ప్రజలు అనుకుంటున్నారు. తప్పండి. ప్రజలను పాలించే నాయకులది తప్పు. ఎందుకని చెప్తున్నానంటే వీటికి పర్మిషన్ ఇచ్చేది కూడా నాయకులు ఇస్తున్నారు కానీ ప్రజలు ఇవ్వటం లేదు. దయచేసి వీటిని బ్రాండ్ చేయాలని ప్లాస్టిక్ అనే వస్తువుని ఒక్కసారిగా అన్ని కంపెనీలని బ్రాండ్ చేయబడలే. ఒక్కొక్క కంపెనీని బ్రాండ్ చేసి వాళ్ళకంటూ రాయితీలు కల్పించి కొత్తగా సంవత్సరం 2 సంవత్సరాల లోపు మన భూమిలో కలిసిపోయేటట్టు ప్లాస్టిక్ని కొత్తగా తయారు చేయమని చెప్పండి. ఒక్కొక్క కంపెనీని బ్యాన్ చేసుకుంటా తీసుకురండి. దయచేసి వీటి వల్ల రాబోయే భావితరాలకి చాలా ఇబ్బంది ప్లాస్టిక్ వల్ల. నేను మొన్న సముద్రం ధరని కూడా ఒక వీడియో పెట్టానండి. ఎంత దారుణంగా ఉండదు చూడండి. సముద్రం అంచున ప్లాస్టిక్ మరీ దారుణంగా ఉండదు. దయచేసి ఈ ప్లాస్టిక్ని అధికారులే దృష్టి పెట్టి వీటిని పర్మిషన్ రద్దు చేయాలని ఆశిస్తున్నాను. కొత్తగా ఆలోచించవచ్చు, చేయొచ్చు. దానికి సరైన సూచనలు, సలహాలు ప్రభుత్వం వాళ్ళకి అందించాలని ఆశిస్తున్నాను.